హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రీసెంట్ గా జనసేన పార్టీ నుంచి ఆయన మళ్ళీ బ్యాక్ టు వైఎస్ఆర్సీపీ అని చెప్పి చాలా రకాల వార్తలు వచ్చి జనసేన మీద అసంతృప్తిగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడేటువంటి అవకాశం కోటరీ ఇవ్వట్లేదు. ఇవన్నీ కూడా జరిగాయి. బట్ అల్టిమేట్ గా పవన్ కళ్యాణ్ గారిని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కలిశారు. కలిసిన తర్వాత ఆయన చేసినటువంటి ఒక ట్వీటే ప్రజెంట్ వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి చూద్దాం. దానికి సంబంధించి దాంట్లో చాలా డెప్త్ అయినటువంటి మాటలే నాకైతే కనిపించాయి. ఇదిగోండి, నిన్న కలిసినటువంటి పరిస్థితి ఉగాది రోజున ఆయన మాకు ఒక నాయకుడు మాత్రమే కాదు, నమ్మకం, ఆదరణ, ఆశ్రయం అని చాలా విషయాలు, చాలా లోతైనటువంటి ఆ మాటలు రాయటం అయితే జరిగింది. ఇక్కడ వాళ్ళ అబ్బాయితో కూడా కలిసి బాలినేని గారు నిన్న పవన్ కళ్యాణ్ గారిని కలిసి చాలాసేపు సంప్రదించి కొన్ని మాటలు, కొన్ని కీలకమైనటువంటి విషయాలపై చర్చించినట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఒంగోలులో ఆయన ప్రాధాన్యత తగ్గించాలి అనేటువంటి కుట్రలు కూటమిలో ఉండేటువంటి జనసేన పార్టీతో పాటు మిగతా కొంత వర్గం కూడా ఆయనకి వ్యతిరేకంగా తయారైనటువంటి పరిస్థితి. ఒక పక్క వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళు వ్యతిరేకంగానే ఉన్నారు. ఇంకొక పక్క కూటమిలో ముఖ్యంగా జనసేన పార్టీలో ఉండేటువంటి కొంతమంది కూడా ఆయన ప్రాధాన్యత తగ్గించాలి అనేటువంటి కుట్ర చేస్తున్నారు అనేటువంటిది మనం గతంలో కిరణ్ గారు కూడా మాట్లాడారు. సో దాని గురించే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టి వరకు వెళ్ళింది. ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, ఆయన సరిగ్గా పవన్ కళ్యాణ్ గారిని కలవనివ్వట్లేదు అనేటువంటివన్నిటికీ కూడా ఇప్పుడు సమాధానం వచ్చినటువంటి పరిస్థితి. ఆయన బయటికి వెళ్ళిపోతారు అనేటువంటి ఈ ఆలోచనలకు కూడా ఆయనే ఫుల్ స్టాప్ పెట్టినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకమైనటువంటి సంభాషణ కూడా ఆయనతో పాటు చేశారట. వాళ్ళ అబ్బాయిని కూడా కలవటం జరిగింది. ఎందుకంటే వాళ్ళ అబ్బాయిని కూడా ఇబ్బంది పెట్టాలి అనేటువంటి విషయాలు కూడా మనకి బాలినేని గారు మొన్న ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. సో ఆయన కూడా తీసుకువెళ్ళి కల్పించడం, ఆయన మాకు ఒక నాయకుడు మాత్రమే కాదు, ఒక నమ్మకం, అంటే మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, మా నాయకత్వానికి ఎటువంటి డోకా ఉండదు, మేము ప్రజలకు చేయాలనుకునేటువంటి మంచి కోసం డెఫినెట్గా ఒక నమ్మకం మాకు ఇచ్చారు అనేటువంటి భరోసా ఆయన దాంట్లో ఉంది. అలాగే ఆదరణ, మా పట్ల పవన్ కళ్యాణ్ గారికి ఉండేటువంటి ఆదరణ డెఫినెట్ గా ఉంది, ఎక్కడికి పోలేదు. పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్ గా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి వ్యక్తుల్ని పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉండేటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నటువంటి ఆయన్ని ఆ టైంలోనే మిగతా నాయకులందరినీ తిట్టి ఆయన్ని మాత్రమే పొగిడినటువంటి పరిస్థితి ఉంది. ఆయన గొప్ప నాయకుడు, గొప్ప వ్యక్తిత్వం, గొప్ప వ్యక్తి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏరి కోరి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా పవన్ కళ్యాణ్ గారు ఉంది. సో అలాంటి ఆదరణ ఎక్కడికి పోలేదు అనేటువంటిది నిన్న కలిసిన తర్వాత బాలినేని గారు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే ఆశ్రయం, ప్రజెంట్ ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి కాదని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ టీడీపీ ఇబ్బంది పెడుతున్నా కూడా జనసేన పక్కన ఒక వర్గం ఆయన్ని సరిగ్గా ఎదగనివ్వకుండా ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నా కూడా ఆశ్రయం కల్పించారు. డెఫినెట్ గా మీరు ఈ పార్టీలో ఉంటారు, ఉండాలి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉందని కూడా తెలుస్తోంది. ఏదేమైనా సరే చాలా కీలకమైనటువంటి ఒక చర్చలు అయితే నిన్న బాలినేని గారికి కుటుంబానికి, అలాగే బాలినేని గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఇది ఒక మంచి వాతావరణం అని చెప్పొచ్చు. బాలినేని గారు లాంటి వ్యక్తులు జనసేన పార్టీలో ఉండటం అనేది చాలా మంచి విషయంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే వన్ మ్యాన్ ఆర్మీగా ఆయనకి అవకాశం ఇస్తే కనుక ఒంగోలు జిల్లా మొత్తాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీని తుడిచిపెట్టేటువంటి సత్తా ఉన్న నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. బట్ ఆయనకు కొంత ఎవరైనా సరే వేరే పార్టీల నుంచి ఇంకొక పార్టీకి వచ్చినప్పుడు కొంత వ్యతిరేకం అయితే ఉంటది. అలా అని చెప్పి ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏమన్నా ఎరగబొడి చేస్తున్నారా జనసేన పార్టీ నుంచి అంటే అది కూడా లేదు వాళ్ళు. బట్ ఒక నాయకుడు, ఒక బలమైనటువంటి నాయకుడు వస్తే మరి ఆహ్వానించి పార్టీని బలం చేయాలి, పార్టీని ఎదగనిచ్చేటువంటి ప్రక్రియ ఉండాలి అనేటువంటి ఆలోచనలో ఉన్న వాళ్ళైతే డెఫినెట్ గా ఆయన్ని ఆహ్వానించి ఆయనకు ఒక మంచి బాధ్యతలు అప్పగిస్తే ఆయన దాంట్లో సమర్థవంతంగా, నమ్మకంగా, నిజాయితీగా పనిచేసేటువంటి పరిస్థితి బాలినేని గారి దగ్గర ఉందని మాత్రం అనుకోవచ్చు. చూద్దాం ఏం చేస్తారో రేపు పొద్దున బట్టి. దానికి ఆయనకి ఎలాంటి భరోసా ఇచ్చారు, ఎలాంటి చర్చలు జరిపారు, ఇవన్నీ కూడా మరికొద్ది రోజుల్లోనే మనకు తెలిసేటువంటి పరిస్థితి అయితే ఉంది.